విద్వాన్ శ్రీ బులుసు వెంకటేశ్వర్లు గారు మన ప్రాచీన మహర్షులు 12వ భాగం. 25/1/26 రథసప్తమి పర్వదిన శుభాకాంక్షలతో స్వాగతం. నారదుడిని గురించి చెప్పుకుంటున్నాం. నారదుడుని దక్షుడు శపించాడు. నారదుడు అక్కడి నుంచి సుకుమారిని చొప్పించిపోయి త్రిలోక సంచారంలో తిరుగుతున్నాడు. ఒకనాడు అతడు నారాయణ సరస్సును తీర్థం అనే చోట దక్షుడు పితృ నిర్దేశంగా ప్రమాణ సంవర్గం కొరకు మహా ఉగ్ర తపస్సు చేస్తుండగా వాళ్ళకి జన్మహేతువైన జనకుడి నిర్దేశం పాటింపగదని చెప్పి వారికి ఆత్మజ్ఞాన ఉద్బోధ చేయగా వాళ్ళంతా అలాగే చేసి పుణ్యగతి పొంది నారదుడు ఈ విషయాన్ని దక్షుడికి చెప్పి వెళ్ళిపోయి దక్షుడు బ్రహ్మ దగ్గరకు వెళ్ళి విన్నవింతగా అతడు ఓదార్చి దక్షుడికి శబళాశ్వరుడ సహస్ర సంఖ్యను పుత్రుడు ఉదయింపగలరని అనుగ్రహి దక్షుడును అట్లాగే తిరిగి పుత్రవంతుడై వాళ్ళకి ప్రజా సృష్టి చెయ్యమంట వాడు తపస్సు చేయటానికి వెళ్ళారు. వాడు ఒప్పుకో. నారదుడు యథాపూర్వకంగా వాడికి తత్వోపదేశం చేసి సంవర్గాన్ని మార్పి దక్షుడు ఈ సంగతి ఎరిగి నారదుడిని ఉద్దేశించి, నారదా, నువ్వు దేవర్షి పితృణాలను మీమాంసిత కర్మలను కూడా ఆ బాలులకు బుద్ధి చెడగొట్టి ఉభయ లోకాలకు హాని కలిగి కనుక భాగవతులలో సిగ్గు శరం లేని లజ్జా విహీనుడవై చరించుగాక. సకల భూతాల గ్రహాల తారకాలు నిన్ను అందరినీ పట్టుకొన గల అహంకారివని అనుకోగాక. నీ చేత స్నేహపాశ నికృతమైన మిత్ర భేదమే కాని తదుపశమనం కలుగకుండా ఉండుగా. ఇంతమంది పురుషుడు విషయ తీక్షత్వం అనుభవించతే కాని వారి తెలియకుండేటి జ్ఞానం తనంత తానే ఇవ్వబడిన బోధింపబడిన తెలియరాకుండుగా. నిరంతరం చరించే ఈ లోకాల్లో ఉనికి పట్టు లేకుండా నీకు ఉండుగా అని చెప్పి నారదుడు సర్వాతీతుడైన సర్వేశ్వరుడు అన్నపర మహాశాంతుడవడం తత్క్రోధవాక్యాలు కలగకుండా సమ్మతించి ఏం కోప్పడకుండా వెళ్ళిపోయాడు. ఆనాటి నుండి నారదుడు అస్ఖలిత బ్రహ్మచారి. 3 లోకాల బహిరంగతాలలో మహావిష్ణు అనుగ్రహంలో అడ్డులేక ఈశ్వరదత్తమై బ్రహ్మాభివ్యంజనములైన సప్తస్వరాలు తమ ఎంతన తామే మూగి మహతి అనే వీణను చేతపూని నారాయణ కథాగానం చేస్తూ తిరుగుతుంది. విష్ణుమూర్తి కూడా అత్యంత పరత్వంతో నిరంతరం నారదుడి మనస్సులో కనపడుతూ భక్త వాత్సల్యుడై నారదుడు వ్యాసుడికి విష్ణు భక్తి బోధించి వ్యాస మహర్షి దీనవత్సలుడై వేద పఠనార్హత లేని స్త్రీ శూద్రాదులకై మహాభారతం రచించి కూడా ఆత్మానందం పొందలేక భాగవత విధం చెప్పలేకపోయా కదా అని పరితపిస్తుంటే నారదుడు వ్యాసుడి దగ్గరకు వచ్చి ఇతరన్న, నారదా, నీవు అజుడికి పుట్టి పురాణ పురుషుని భజనం చేపట్టి మహాప్రబోధాన్ని తుదముట్టావు. నువ్వు సూర్యుడిలాగా 3 లోకాలు చెరిస్తావు. వాయువులాగా అఖిల జనాలలో మెలుగుతావు. నీ వెరగరాని ధర్మం లేదు కనుక దయ ఉంచి నాకు గల లోపాలు చెప్పవే అని నారదుడు సంతోషించి, వ్యాస, నువ్వు సమస్త ధర్మాలు చెప్పావు, కానీ హరిని కోరి నృతించద. నిరుపాధికమైన జ్ఞానం హరిభక్తి లేక శోభించదు. నువ్వు మహానుభావుడవే, యథార్థ దర్శనుడవే, దిగంత విశ్రాంత కీర్తివే, సత్యరతుడవే, దృఢవ్రతుడివే. నిఖిల బంధమోక్షానికై వాసుదేవుని లీలా విశేషాలు భక్తితో వర్ణించు. అలా ఎప్పుడైనా ఉన్నావా, చేశావా? విష్ణుడే విశ్వం, విష్ణువు కంటే వేరేది లేదు. విశ్వానికి
భవ వృద్ధి లయాలు ఆ పరమేశ్వరుడి చేతే కలుగుతాయి. నేను విష్ణు నారాయణుడు ఆరాధించే ఈ స్థితి పొందారని తన పూర్వజన్మ వృత్తాంతం ఆయనకి చెప్పి అతను యథేచ్ఛగా నారదుడు వెళ్ళి ఈ భక్తి తత్వమే ప్రఖ్యాతి చెంది వ్యాసుడు నారాయణ భక్తి యుక్తుడై శ్రీమద్భాగవతాన్ని రచించి శ్రీ శుకుడి చేత చదివించి స్థిరజ్ఞాని అయ్యాడు. నారదుడు సనత్సుజాతులకు తత్వోపదేశం చెయ్యదు. నారద మహర్షి సోదరుడైన సనత్సుజాతుని చూడటానికి వెళ్ళగా మేరు పర్వతం దగ్గర ఒకనాడు సనత్సుజాతుడు అంగుష్టమాత్ర ప్రమాణ మూర్తితో ప్రజ్వరులుతూ కనపడి నారదుడు అతన్ని సల్లాప సౌఖ్యం ఆశించి తత్వోపదేశం చెయ్యటాన్ని సనత్సుజాతుడు నారదుడిని ఉపలారించి ఇలా అన్నాడు. దశకల్ప సహస్రాలు పరిమాణం కల కాలం రోజు కడిగి పరమేశ్వరుడు రాత్రి నిర్జించి ప్రభాతమై మేల్కొని ఉండటం వల్ల సృజన తన వీర్యం దాని ఎందుండగా అది హేమస్ఫురణమై మహాండం అవుతుంది. అప్పుడు ఒక బ్రహ్మణతుడు కల్పించి దానికి వాడినే పతిని చేస్తాడు. అతడు అహంకారాన్ని మనసు దశేంద్రియాలను బుద్ధి పంచభూతాలు సృష్టించి శబ్ద స్పర్శ రూప రసగంధాదులతో ఆవహి క్రమంగా దేవముని దేవ ముని దానవ గంధర్వ కిన్నర నరాది జంతు జాలాలు కల్పిస్తాయి. ఇవన్నీ అహంకార వ్యాప్తాలే అవ్యక్త సాగరంలో మగ్నోన్నగ్నాలైతాయి. వీటి ప్రభవ స్థితి విలయాలకు శుభాశుభాలకు విష్ణువే కారణం. విభుడు నడపడం విభజోజ్వరుడు. అలాగే అధ్యాత్మాధిభూతాది దైవ బుద్ధేంద్రియాలు ప్రపంచం అంతా విష్ణువులో ఉద్భవమై ఉంటుంది. మూల ప్రకృతి అవ్యక్తమై పురుష చైతన్యం రాగ కఠి చేతనమై భవనమంతా నడుపుతా. ఈ విధంగా అంబుజాక్యుడు పట్టుకొమ్మ కాగా భవహరుడు హరుని అనేటువంటి మతంలో అఖిల అబ్జాండాలు పుట్టించి గిట్టిస్తాడు అని విని నారదుడు చరితార్థుడయ్యా. ఎంతో వాళ్ళకొకటి వీడ్కొని వెళ్ళిపోయారు. నారదుడు ప్రాచీన బర్హికి జ్ఞాన మార్గం తెలపడు. పూర్వం ఒకప్పుడు పృథి చక్రవర్తి పౌత్రుడైనటువంటి ప్రాచీన బర్హి ఘన కర్మాయత్త చిత్తుడై బహు యజ్ఞాధికారు చేసి హితోధిక కర్మ అవలంబి అయి ఉన్న నారదుడు వచ్చాడు. రాజా, కర్మాధీనుడిపై ఏ శ్రేయాన్ని కోరుతావు? నీ వలన నీకా శ్రేయం కలుగచేస్తుందనగా ప్రాచీన బర్హి నారదుడిని పూజించి జ్ఞానోపదేశం చెయ్యమని కోరి నారదుడు కరుణించి పురందర రాజ కథామిషలో అంటే దాని నెపంతో అధ్యాత్మ తత్వాలు తెలిపి రాజా, ప్రాగగ్రములైన దర్భల చేత సకల క్షితి మండలాస్తరణం చేరి అహంకారి వయ్యావు. కర్మ విద్యాస్వరూపాన్ని తెలుసుకోలేకపోయావు. సర్వేశ్వర పరితోషకం ఏదో అది కర్మం. ఆ సర్వేశ్వరుడి యందు ఏమి ఉంది అని మతి సంభవిస్తుందో అది విద్య. ఆ సర్వేశ్వరుని ఎందులో మది సంభవిస్తుందో అదే విద్య. అతడే దేహులకు ఆత్మ ఈశ్వరుడు అవుతాడు. పురుషులకు క్షేమకరమైన ఆశ్రయం అతని పాదములు. మృత్యువు భీతి కలిగించుతుండగా అంగరాజన నివాసాలు క్షుద్రతకు అయిన కామ్యకర్మ పరిపాక జనితమై జీహ్వ ఉపస్థాని కామసుఖాలు కొద్దిగా కూడా అన్వేషిస్తూ విహరించు జీవుని మృగ చేష్టితంగా విచారించి యావజ్జీవన యువధ వార్తాసహితమైన గృహాశ్రమాన్ని విడిచి సకల జీవాశ్రయుడైన ఈశ్వరుని భజించి సర్వతో విరక్త చిత్తుడై చరించమని బోలి నారదుడు వపువునకు అప్సరో వనితకు గర్వభంగం చెయ్య. ఒకనాడు నారదుడు ఇంద్ర సభా విశేషాలు చూస్తూ అక్కడికి చూడటానికి వెళ్ళి
ఆ సమయంలో రంభ ఆది మొదలైన అప్సరసలు నృత్య విద్యా విశేషాలను సరింపులకు ఓలలాడుతుంది. కొంతసేపటికి ఇంద్రుడు నారద, ఈ అప్సరసలలో ఎవరు ఎక్కువ ప్రవీణం నాకు తెలియకుంది. నువ్వు చూశావు కనుక సమర్థుడుగా ఎవరు నంబర్ 1 అని తేల్చువను. అప్పుడు ఆ అప్సరలు అందరూ విర్రవీగుతూ తమ తమ ఆధిక్యాలను ఉగ్గడించుకుంటూ ఉంటే నారదుడు ఇలా అన్నాడు, అప్సరసలారా, పరీక్ష లేనిదే శక్తి తెలియదు కదా. కనుక ఇవాళ మహాతపోనిష్ఠుడైన దుర్వాస సంయమీంద్రుడు యవతి లోలుని చెయ్యగలదు, ఆమె నిపుణ అని నిర్ణయిస్తాను. ఆ పనికెవ్వరూ సాహసింపలేక తమ ఓటమిని అంగీకరి. అప్పుడు వపు అనేటువంటి అప్సరస మాత్రం, ఇదేనా పరీక్ష, నేను క్షణంలో అతన్ని వశపరుచుకుంటానని ప్రగల్భాలు పలికి నారదుడు ఆమెకు గర్వభంగం చెయ్యాలనుకుని ఇంద్రుడితో చెప్పి ఆమెను దుర్వాస ముని తపోభూమికి పంప. వపు అక్కడికెళ్ళి తన హావభావ విలాసాదులచే అక్కడ చేస్తుండగా దుర్వాసుడు లోలుడు కాక తపోభంగం చేసిన అందుకు ఆ వపుకు పక్షివై పుట్టమని శపించాడు. నారదుడు స్త్రీ అయి పుత్రులను కన్నటువంటి వృత్తాంతం. నారాయణ వరభక్తులలో తన యందు అంతవాడు లేడు. నారదుడికి ఒకసారి గర్వం కలిగి నారాయణుని తాను తప్ప ఇతరులెవ్వరూ కూడా గ్రహించలేరని అతడు నమ్మాడు. ఈ స్థితిలో నారదుడు ఒకసారి విష్ణు దర్శనం కోసం శ్వేతద్వీపానికి పోవ అందు మన్మథాకారుడు శంఖచక్ర గదాపారుడైన దివ్య పురుషులు కనపడి నారదుడు అందులో విష్ణుమూర్తి ఎవరో తెలుసుకోలేక అతని గారి గురించి ప్రార్థించి అప్పుడు విష్ణుమూర్తి కాననై ఏమి కావాలని అడుగ విష్ణు మాయా వివరణం చెయ్యమని విష్ణుమూర్తి నారదా, నీకు తెలియందేముందయ్యా, నన్ను గుర్తింప కలిగినవాడు నీ ఒక్కడవే కదా అంటే నారదుడు ఒప్పుగా. అప్పుడు విష్ణుమూర్తి నారదా, ఈ దగ్గరలో గల కొనలుడు స్నానం చేసిరా, నీకొక రహస్యం ఉపదేశిస్తా అన్న. నారదుడు అలాగే వెళ్ళి ఆ కొలనులో మనగగా స్త్రీగా మారే, గట్టెక్కగానే బాలికగా అయిపోయి. అప్పుడు దారిపోయే కాశీరాజు బిడ్డలు లేని వాడవటం చేత ఆ కొలని దగ్గర పడి ఉన్న ఆ బాలికను తీసుకుపోయి పెంచి పెద్దదాని చేసి శివి అనేటువంటి రాకుమారుడికి ఇచ్చి పెళ్లి. ఆమె చారుమతి అనే అవుతూ శివి వలన నగ్గన జిత్తి, విప్రజిత్తి, విచిత్త, చారువక్త, చిత్రుడు అనే పుత్రులను పొంది వారు అధిక బల సంపన్నులై విజయాలు పొంది మరణించగానే చారుమతి పుత్ర మరణ భిన్న హృదయ అగ్నిలో పడి మరణింపగా సిద్ధం కాగా వెంటనే పూర్వ నారద రూపం వచ్చి నారదుడు ఆశ్చర్యపడి ఇదంతా విష్ణు మాయ అని తెలుసుకొని విష్ణు మాయా విలాసం యొక్క విష్ణువుల తక్క అన్యులకు ఎవ్వరికీ తెలుసుకోవడానికి కష్టం అని నిగర్వంగా చెప్పారు. ఓకేమ్మా. నారద మహర్షి చిత్రకేతువుడికి జ్ఞానం ఉపదేశం. పూర్వం సూరసేనాధీశ్వరుడైన చిత్రకేతుడనే రాజు అఖిల ఐశ్వర్యాన్ని అనుభవిస్తూ అంగిరసుని కృప వలన భార్య అయిన కృతజ్యుతిలో సుపుత్రుని కొన్నాడు. చిత్రకేతుడిని ఇతర భార్యలు అసూయాగ్రస్తలై ఒకనాడు ఆ బాలుడి దుర్విషయంలో చంపేసేసి చిత్రకేతు అమితార్తిని శోకిస్తుండగా అంగీరసుడు నారదుడు ఒక్కడికి వచ్చి అతన్ని అనునయించి నారదుడు ఆ బాలుడికి ప్రాణమిచ్చి అతని చేత చిత్రకేతువునికి గర్భవశమై అతని పుత్రభావం ఉపన్యసింపచేసి చిత్రకేతుడు తత్వం ఎరిగి నారదుడికి నమస్కరించి అతని చేసి బోధితుడై తరించాడు. నారద మహర్షి ధర్మరాజుకి ఉపకరించడం. నారద మహర్షి యుధిష్ఠుడి దగ్గరకి వెళ్ళి అతని యోగక్షేమాలు అడిగి
ఇంద్ర యమ కుబేర వరుణ బ్రహ్మసభా వృత్తాంతాలు చెప్పి పాండ్యరాజు ధర్మరాజుకు రాజసూయం చెయ్యమని చెప్పమని అతనికి అందులకు ప్రోత్సహించి కృష్ణునికి దగ్గరికి ధర్మరాజు రాజసూయం నిర్విఘ్నంగా నెరవేర్పమని కృష్ణుడు చెప్పి రాజసూయ సమయంలో శిశుపాలుడి హరిని నిందించి నిశిత నిర్వక్ర చక్ర ధారాదళిత మస్తకుడై అంటే చక్రం చేత చంపబడి తేజో రూపం నుండి హరిలో ప్రవేశింపగా ధర్మజుడు అందులోని రహస్యాన్ని చెప్పమని నారదుని అడిగితే నారదు యుధిష్ఠిరా అలుక చెలిమి భీతి కామం బాంధవం విరోధం మొదలైన వాటిలో దేని వలననైనా శ్రీహరిని ప్రాపించవచ్చు అంటే చాలా కామోత్కంఠ చేత గోపిక భయంగా కంసుడు వైరక్రియలో శిశుపాలు సంబంధులై కృష్ణులు ప్రేమ చేత మీ సోదరు భక్తి చేత మేం శ్రీకృష్ణుడిని కనటానికి అంటే చూడటానికి తెలుసుకోవటానికి సాధ్యమైందని చెప్పి ధనకసనందరుల చేత శాపగ్రస్తులై జయ విజయ హిరణ్యాక్ష హిరణ్యకశిపులైన వృత్తాంతం ప్రహ్లాద చరిత త్రిపురాసుర వృత్తాంతం సమగ్రంగా చెప్పారు. తర్వాత ధర్మజుడి కోరికపై నారదు వర్ణాశ్రమ ధర్మాలు ఇలా చెప్పారు. రాజా సకల వర్ణాలు సత్య దయ ఉపవాసాది తపం శౌచం స్థైరణ సదసద్వివేకం మనోలయం బహిరింద్రియం అహింస బ్రహ్మచర్యం దానం యథోచిత జపం సంతోషం మార్దవం సమదర్శనం మహాజనసేన గ్రామ్యకాంక్షా విసర్జనం నిష్ఫల క్రియావర్జనం మితభాషిత్వం దేహం కాని తన్ను వెతుక్కొని రావడం అన్నోదకాలు ప్రాణులకు పంచి ఇవ్వటం ప్రాణుల దేవతా బుద్ధి నారాయణ చరణ స్మరణ కీర్తన శ్రవణ సేవార్చన నమస్కార దాసాత్మక సమర్పణ వ్యక్షం అనే లక్షణాలు కలగ అందులో సత్కులాచారుడైన పంతరవంతములైన గర్భాధార సంస్కారాలు అవిచ్ఛిన్నంగా కలవాడు బ్రాహ్మణ్. అతనికి యజన యాజనాధ్యయనాధ్యాపన దాన ప్రతిగ్రహ ధర్మలు విహిత రాజుకు ప్రతిగ్రహ వ్యతిరిక్తాలైనటువంటి యజనాది కర్మలైదు యజపాలనం బ్రహ్మణేతరుల మంది దండ శుల్కాదులు తీసుకోవడం విహిత కర్మ వైశ్యులకు కృషి వాణిజ్య గోరక్షణాది కర్మ బ్రాహ్మణులకు కులానుసరణంగా విహితాలు ఇక శూద్రులకు ద్విజుల శుశ్రూషే విహిత. అలా నారదుడు ధర్మరాజుకు అనేక విషయాలు అనేక సార్లు బోధించ చివరకు ధృతరాష్ట్రాదుల దగ్గర పాండవులతో సఖ్యాన్ని మరొకవని అంటే సత్యంతో ప్రవర్తించవని దుర్యోధనుడు కూడా బోధి ధృతరాష్ట్రాదుల మరణం పాండవులకు ఈతనే చెప్పాడు కూడా. ధర్మజుడికి స్వర్గానికి అతని మిత్రులకు ఈతనే చూపించాడు. నారద సత్కృతు పరమ పావనుడైన నారద భగవానుడు త్రిలోక సంచారం చేస్తూ ఎన్నో విధాలుగా భక్తి జ్ఞాన వైరాగ్యాలు బోధించి తరింపజే మహర్షులకు కూడా భగవద్విలాసాలు తెలియబడి వాళ్ళని ప్రశాంత చిత్తుల్ని చేశారు. అకంపలులకు మృత్యుదేవతా ప్రభావం చెప్పి అతడి దుఃఖాన్ని నివారించి సంజయులకు షోడశ మహారాజుల చరిత్ర చెప్పి అతనికి తత్వజ్ఞానం కలిగి హిరణ్యకశిపుని భార్య అయిన లీలావతికి ఇంద్రుడు పరిహరింపగా పోవ ఆమె కడుపులో ప్రహ్లాదుడనే మహాభక్తుడు పుడతాడని చెప్పి ఇంద్రుడిని ఆపే. ధ్రువుడు తపోవనానికి వెళుతుంటే అతనికి విష్ణు భక్తి ఇనుబడింపజేసి సద్విషయ బోధ ప్రచేశ. శ్రీరామలక్ష్మణులిద్దరు ఇంద్రజిత్తు నాగాస్త్రం చేత బంధింపబడి కిందులై ఉన్న నారదుడు గరుత్మంతుని స్మరింపమని చెప్పి శ్రీరాముని శ్రీ విష్ణు తత్వాన్ని కొనియాడి కాప. ఇతడు భీష్ముల కంబాది వృత్తాంతం ధర్మజుడు కర్ణాదుల వృత్తాంతం ఇంద్రుడుకు భృగునామక విప్ర వృత్తాంతం వసుదేవుడుకు విదేహర్ష భుని వృత్తాంతం కృష్ణుడుకు
అనిరుద్ధ వృత్తాంతం వ్యాసుడికి ఆత్మ వృత్తాంతం చెప్పినవ. నారదుడు దుష్ట శిక్షలకై దుష్టులను శిష్టులపై పూజేసి ఉభయులకు కలహం సిద్ధింపజేసి అందు దుష్టులను మరణించగా సాధకుడై లోకోపకారుడే. ఈ కారణం చేత ఈతనికి కలక భూజనుడనే పేరు. ఉదాహరణకు కొన్నింటిని చూద్దాం. జలంధర ఆసురుడు దేవతలను జయించి వెర్ర వీగుతుంటే అతని వలన లోకోద్రవం జరుగుతుందని అతడు నారదుడు అతని దగ్గరికి వెళ్ళి, జలంధర, నువ్వు సర్వలక్ష్మి సమన్వితుడవే కాని జయలక్ష్మి నీకు సరి అయింది కాదు. త్రిలోక సుందరి అయిన పార్వతి శివుణ్ణి ఆశ్రయించి ఉంది. శ్మశానవాసి అయిన భిక్షుడికి ఆమె ఎందుకయ్యా? నువ్వు ఆమెను తీసుకుంటే ఇక కొరత లేదని ప్రేరేచాడు. ఆ జలంధరుడు నిజమే అనుకొని శివుడితో వైరం పొంది భస్మీభూతుడు కాగా జగద్ధితం కలి నారదుడే రావణుని దగ్గరికి అతడికి యమ, వాలి, కపిరా మున్నలు వాళ్ళపై దండెత్తి యోడింపమని పులికొల్పి వాళ్ళ దగ్గరికి దుర్మార్గుడైన రావణుని పీత మడంచమని వాళ్ళకి. ఆ కారణంగా రావణుడు పరాభవింపబడ్డ. మహిషాసురుడు లోకంలో మహోద్రవం చేస్తుండగా అతడు మలయ పర్వతంలో ఉన్న నారాయణి దగ్గరకి వెళ్ళి, అమ్మా, దుర్మార్గుడైన మహిషాసురుడు నిన్ను పెళ్లి చేసుకుంటాట, నువ్వు వాడికి సంహరించే ఉపాయం ఊహించమని ఆమెకు చెప్పి మహిషాసురుని దగ్గరికి వెళ్ళి స్తుతించి, ఓయి, నువ్వు మలయ పర్వతంలో గల నారాయణుని వివాహమాడమని నీ యవ్వనం ఎందుకురా అని చెప్పి అతడిపై ప్రేమ కామం కలిగేట్లుగా చేసి ఆమె చేత అతన్ని చంపించి లోకహితం చేసి నారదుడే శ్రీకృష్ణుడు రుక్మిణి పరిణయ వృత్తాంతం చెప్పి ఆమెను గాంధర్వంగా వివాహమాడమని ప్రేరి కంసుడి కృష్ణ వృత్తాంతం చెప్పి ధనుర్యాగ వ్యాజంతో కృష్ణుడిచే కంసుడు వెళ్ళేటట్టుగా చేసి మూల కారణం నారదుడే. ఈ విధంగా నారద మహర్షి బహువిధాలైన లోకోపకారై విశ్వహితాన్ని చేస్తూ ఉన్నాడు. నారదుడికి పురాణాలతో ఉన్న సంబంధం ఏమిటో రేపు